K. Achaya and M. Achaya along with Varsha from blue section. Please bring your bouquets and honor our headmaster sir. విద్యార్థులు అలాగే మీరు అనుబంధం 6 సంవత్సరాలు ఈ అనుబంధం ఆడపాటు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు ఈ పాఠశాలలో పనిచేసినట్లే మీ మిగిలిన పాఠశాలలో కూడా అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటాను సార్. మీకోసం ఒక్క నిమిషం ఒక పాట. పల్లవైన భాషలని వాడను వేయలేను తాళమైన లయనే మెరుగను పాడలేను పల్లవైన భాషలని వాడను వేయలేను తాళమైన లయనే మెరుగను తోచింది చెప్పాలని ఎదుటికచి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా తోచింది చెప్పాలని ముందుకొచ్చి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషలని వాడను వేయలేను తాళమైన లయనే మెరుగను ప్రవీణులాగా పాఠాలు చెప్పలేను గంగారెడ్డి సారులాగా ఆటలేమి ఆడలేను ఉషారని మేడం హిందీకే అలవాలం రవీందరు సారు మా అందరి వారు పిల్లగని సారంటే ఇష్టమంట మీ జీవిత అనుభవ గణస్రవంతి మా అందరికి ఆదర్శమంట పాడలేను పల్లవైన పాటలని వాడను చేయలేను తాళమైన లయనే మెరుగను తోచింది చెప్పాలని ముందుకొచ్చి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషలని వాడను చేయలేను తాళమైన లయనే మెరుగను. థ్యాంక్ యూ. జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా 7 కొండల దేవరా నీ భాగ్యమంతా మాదిరా 7 కొండల. థ్యాంక్ యూ. ప్రావీణ్యత సంపాదించాలని ఆ ప్రవీణుడు ప్రావీణ్యత సంపాదించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. స్కూల్కు తయారై ముందుగా మన స్కూల్కి వచ్చి ఇక్కడ అల్లరి చేయకుండా మన ఉపాధ్యాయులు మన గురువు గారు ఏదైతే చెప్తారో దాన్ని క్షుణ్ణంగా మనం విని ఇంటి దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ దాన్ని హోంవర్క్ చేయకుండా బయట తిరగకుండా హోంవర్క్ చేసుకుని అదే నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ టీచర్లు మనం ఏదైతే చదువుకున్నామో ఏదైతే చెప్పారో దాన్ని క్లుప్తంగా మనం వివరించినట్టయితే అప్పుడు టీచరు చాలా సంతోషపడతారు. మంచి క్లియర్గా ఉన్నాడు, మంచి అదుపుగా చెప్పేసి అడుగుతారు. ముఖ్యంగా ఒక్కటి ఆలోచించండి, మీరు చిన్నపిల్లలు ఆలోచించండి. పొద్దున లేవగానే మన తల్లిదండ్రులు 4 గంటలకు లేచి ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో చిన్న విలేజ్ కాబట్టి సిటీ కాదు కాబట్టి పొద్దున 4 గంటల నుంచి అన్ని మా తల్లి లేచి పాటి పండ్లు అన్ని వేసి మా నాన్న లేచి తోట పడుకో పొలం కాడుకోపోయి ఎన్నో కష్టాలు పడి మనము చదివించడం అనేది జరుగుతుంది. ఆ చదువును వృధా చేయకుండా మనము మంచి చదువుకొని మన తల్లిదండ్రులకు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన మేడం గారు మన టీచర్ గారు నాన్న చాలా గొడవపడతారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయి పెద్ద నడుతున్నాడు టీచర్
అంటారు. వాళ్ళ నాన్న అంతా చాలా సంతోషపడతారు. మీరు కూడా మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా కనీసం ఏదో ఒక టీచరు ఒక కండక్టరు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి. నాన్న చాలా సంతోషపడతారు. అమ్మన్నారు నేను చదివించడానికి మా కష్టపడతాము, నేను కష్టపడ్డందుకు మా పిల్లలు ఒక గవర్నమెంట్ చిన్న ఉద్యోగమైన సరే మా పిల్లలు పైకి వచ్చింది చదువుకొని మా అబ్బాయి ఇప్పుడు అంతా చూస్తారు. చదువుకున్న వాళ్ళు ఇక్కడనే కాకుండా ఇంకా చెప్తారు గర్వంగా మా అబ్బాయి అమెరికా ఉన్నాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియా ఉన్నాడు, మా అబ్బాయి ఇంకొక దగ్గర ఉన్నాడు, ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. గౌరవమే నేను ఏం చేయలేదనుకో మరి అదే ఇంకేముంటుంది జిల్లానుకో జిల్లా పని చేస్తాడు, ఇంకేమో ఏదో పని చేస్తారు. తక్కువ కాకుండా మీరు కూడా మంచిగా మీరు లాభపడతాడు. మీరు కూడా టీచర్ 10 మంది విద్య నేర్పుతాడు. ఎన్నో చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. అందువరకు మీరు మంచిగా చదువుతారు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే పిల్లలు కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే కొన్ని మాత్రం కూడా పిల్లవాళ్ళకి ఆలోచన అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. అందరికీ మంచి ఆలోచన ఉంటుంది, కొంతమంది కొన్ని ఆలోచన ఉంటుంది. ఏం ఖరాబ్ చేద్దాం, వాతావరణాలు ఏమైనా అవకూడదామా, ఇంకోటి ఏమైనా ఖరాబ్ చేద్దామా, ఇంకోటి ఏమైనా చేద్దామా, అలా చేద్దామా, ఇంకోటి రాయేసుకోవడమా, చేద్దామా అనే ఆలోచనలు కొన్ని ఉంటాయి. అన్నీ మానుకొని మంచి ఆలోచించండి. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఒక బాత్రూంలో పోయి మనం టైలెట్ కొట్టే బాత్రూంలో ఆ కింద వర్క్ వేయటం ఏదైతే పనుకోవటం లేకపోతే మనం రాన్ వేయటం పెట్టామనుకో ఇక్కడ పిల్లలు మళ్ళీ ఏం చేస్తాం ఉంటే అంతా పోయేది వేరే ఎవరు కాదు. మళ్ళీ పోయేదంటే ఎవరు మళ్ళీ మీరే దాంట్లో. అందువల్ల చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వస్తువునైనా దేన్నైనా మీరు ఉన్నదాన్ని సక్రమంగా వాడుకోండి. గవర్నమెంట్ దగ్గర అందరూ తెలుసు, గవర్నమెంట్ దగ్గర కూడా ఏం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నదాన్ని సక్రమంగా ఆలోచన పెట్టుకొని సక్రమంగా వాడుకుంటే మీకు భవిష్యత్తులో మంచి ఆలోచనలు ఉంటాయి. మీరు మంచిగా డెవలప్ అవుతారు, మంచి ఆలోచనలు పనిచేస్తారు. చెప్పినట్టుగా మీరు మంచి జ్ఞానంతో చదువుకోండి. మరి మీరు కూడా మంచి ప్రయోజనాలను కోరుకుంటూ ఇంకొకటి ఒక చిన్న విషయం చెప్తాను. నాకు ఆషాఢ మాసంలో మళ్ళీ తల్లిగారింటికి వచ్చిన కొత్త కోడలు తెచ్చిందిరా అత్తగారింటికి మళ్ళా సాయంత్రం మళ్ళీ అత్తగారింటికి పోవాలి. ఎంత బాధపడతారు, ఆ విధంగా బాధపడుతూ పోవాల్సి వస్తుంది. సరే మా మిత్రుడు ప్రభాకర్ సార్ మొత్తం చెప్పేది మీకు ఎట్లా ఉండాలి ఏం కదా అంటే ఆ సైడ్ పోను. నేను 25 సంవత్సరాల సర్వీస్లో మనసు పెట్టి దగ్గరగా పిల్లలతోని స్కూల్కి వస్తున్న ఫీలింగ్ లేకుండా ఒక ఇంటికి వస్తున్నా అనే ఫీలింగ్తో మా స్టాఫ్ కూడా స్కూల్ వదిలిన తర్వాత ఇక్కడే టైం పనిచేస్తుంది. బజ్జీలు తినో లేకుంటే టీలు తాగో ఇంటికి పోవడానికి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను కొత్త స్కూల్కి వెళ్తే ఎప్పుడు వెళ్ళి వస్తే ఇంటికి వెళ్దాం అన్నట్టు ఉంటుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది. డ్యూటీ చేయలేము, మేము మనసు పెట్టి పనిచేసినాం. అట్లాంటి బెస్ట్ స్కూల్ని, బెస్ట్ స్టాఫ్ని మరియు మంచి హెడ్ మాస్టర్ని కూడా మీ పిల్లలందరినీ కూడా మిస్ అయినందుకు చాలా బాధగా ఉన్నది. కానీ తప్పదు. కానీ నేను మొట్టమొదటి ఈ పాఠశాల తీసుకున్నప్పుడు చాలా పెద్ద స్ట్రెంత్ ఉన్నది. మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు డేగా తీసుకున్నాను. నేను మొట్టమొదటి ఈ పాఠశాల వచ్చిన తర్వాత నీకు తెలుగు నేర్పినా నేను కూడా
నాకు ఈ పాఠశాలలో తెలుగు కూడా నేర్పించినటువంటి ప్రభాకర్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడ్పీహెచ్ఎస్ పచ్చలనర్గూడ స్కూల్కు డిప్యుటేషన్పై రావడం జరిగింది. అయితే ఇక్కడ నాకు డిప్యుటేషన్పై వచ్చినా కూడా నా యొక్క ఉపాధ్యాయ బృందము నాకు రెగ్యులర్ టీచర్గానే నన్ను గౌరవించి నన్ను బాగా చూసుకునేవారు. అందుకొరకు నేను సెకండ్ ఇయర్ కూడా రావడానికి ఆసక్తి చూపి ఇక్కడనే నేను గత 4 సంవత్సరాల నుండి డిప్యుటేషన్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ పనిచేస్తున్న రోజులు నా యొక్క ఉపాధ్యాయులతో కానీ నా యొక్క విద్యార్థులతో కానీ నాకు ఎంతో సన్నిహితంగా మెలిగేవాడిని. అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. అదేవిధంగా నా జీవితంలో ఇంత మంచి స్కూల్ నేను ఎక్కడ కూడా గత 22 సంవత్సరాలలో చూడలేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అదేవిధంగా మన స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఆ రకంగా నన్ను బాగా చూసుకున్నారు. కాబట్టి నేను ఇప్పుడు 1LB బాల్కొండ పాఠశాలలో పదోన్నతిపై అక్కడ వెళ్ళడం జరిగింది. The teachers who had transferred from our school, Madam Usharani Garu, who has long service in this school, nearly 12 years of service she has spent in this school. Again, I think she has a good memories, again, experience and memories are with her. So, I think she is the only one teacher who taught single for 10 years, I think, 8 years. Due to heavy strength, even though she never blamed, she never complained, even though she did the both sections in those days, Telugu medium and English medium also. But we have to appreciate her courage. Again, we must appreciate her dedication as well as discipline in her subject. I welcome Madam to share your experience with the students, Madam. Thank you. మనకు ఆనవాయితీ ఒకే పాఠశాలలో ఉండడం అనేది ఎప్పటికీ కుదరదు. ఆ పాఠశాలలో మనం చిన్నారులతో తరగతి గదిలో తరగతి స్థాయికి తగ్గట్టుగా ఏ టీచర్ అయితే ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు మెలుగుతారో ఆ చిన్నారుల యొక్క మనస్సును తిరగొంటారో వాళ్ళే ఉత్తమమైన ఉపాధ్యాయులు. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కాదు, తరగతి గదికి తగ్గట్టుగా మన స్థాయిని మర్చి ఆ విద్యార్థులతో ప్రేమని పంచుకున్న ఉపాధ్యాయులు మాత్రమే వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది. దాన్ని గమనించి మీరందరూ కూడా మంచి సాధించాలని కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామ్ మందిర్ ఆర్మూర్ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయి బదిలీపై వెళ్ళాను. ఉద్యోగస్తులకు బదిలీ అనేటువంటిది సర్వసాధారణం. ఎన్ని సంవత్సరంలో పనిచేసినా బదిలీ అనేటువంటిది తప్పదు. అందు గురించే ఆ బదిలీలో భాగంగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇక ఈ పాఠశాలకు ఈరోజు రాగానే మంచి ఆప్యాయత, అనురాగము, ప్రేమ అనేటువంటిది విద్యార్థులలో చూశాను. కానీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో రామందిర్ స్కూల్లో అంత బాగా కనిపించిన మరియు ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా నాకు ఒక్కసారిగా ఎంత బాగా అనిపించింది. మళ్ళీ ఇదే పాఠశాలకు రావాలనిపించింది. అంత బాగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు. అనుభవం 12 సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళలో, అలాగే 29 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో నా యొక్క ఒక్కసారి వృత్తిని కొనసాగిస్తూ అనేక అనుభవాలు, అనుభూతులు పొంది మరి 2015లో కూడా పట్టణాలకు బదిలీలో వచ్చాము. అప్పుడు నేను వచ్చింది సున్నితమైనటువంటి మారుమూల ప్రాంతము. అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వచ్చేవాళ్ళు నిజామాబాద్. అలాంటి సందర్భంలో కూడా నాకు భగవంతుడిచ్చినటువంటి ఆశిస్తులు ఏంటంటే ప్రతిరోజు ప్రేమకు పోయేటువంటి అవకాశం కల్పించారు. అలాగే నా సర్వీస్ కాలంలో కొన్ని రోజులు మినహా మిగతా అన్ని రోజులు కూడాను మరి ఒక ఆదర్శవంతమైనటువంటి సమయం పాలన విషయాన్ని అపార్థించాను.
అలాంటి విషయాలు కూడా చాలా మంది విద్యార్థులు గమనిస్తారని చెప్పేసి అదొక నానుడు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకున్నటువంటి సోదరి ఉపాధ్యాయ సౌకర్యం ఎలా ఉండేది అంటే రోడ్ ఫీలింగ్ ఉంది. వచ్చేవాళ్ళే ఇల్లు దాటినామంటే మరి ఇల్లు దాటించేటువంటి మంచి ఇల్లు దాటిస్తారు. మరి చక్కటి అనుకుంటున్నట్టు మంచి ఈ బోధనా తత్వంలో కూడా పోటీని కలిగి ఉండి నాకు తెలియక నీకు తెలియక అని చెప్పి కొనుక్కొని మరి పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కొనసాగడంలో కూడా సహకారికను కొనసాగించేటువంటి విషయము యథార్థమని మన ఎక్స్పర్ట్ గారు వారి యొక్క ప్రియ అనుభవంతో తెప్పించుకొని మన సత్యం అనేకంటే మన ఇంటి నుండి 6 ఆత్మ బంధువులు మనకు సుమారు 8 నుంచి 13 సంవత్సరాలు మన పాఠశాలల తమ అమూల్యమైన సర్వీసులో అత్యంత లాంగ్ పీరియడ్ ఇక్కడ వాళ్ళు వెచ్చించి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని, వాళ్ళ యొక్క ప్రతి చెమట చుక్కను మన కోసం, మన గ్రామం కోసం, గ్రామంలో పడి ఉన్న మీ విద్యార్థులందరి కోసం, మన పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి కోసం వాళ్ళు ఎంత కష్టపడిండ్రో అట్లాంటి విద్యా కుసుమాలు, అట్లాంటి విద్యావేత్తలు, నిరంతర కృషి పరులు ఇలా మన పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వీడుకోల రూపంలో మన పాఠశాల నుంచి బదిలీపై వెళ్తున్నందుకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే ఒక ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ బదిలీలు అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఉద్యోగ కార్యక్రమంలో అవి సాధారణంగా జరుగుతాయి. కానీ వాళ్ళ ఆ 50 సంవత్సరాల 60 సంవత్సరాల వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి జీవితంలో గుర్తుంచుకునే కొన్ని క్షణాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎట్లుంటాయంటే, నేను నా సర్వీస్ మొత్తం మీద ఇన్ని పాఠశాలలలో పనిచేసిన, ఈ ఇన్ని పాఠశాలలలో ఇక్కడున్న పాఠశాల నా జీవితంలో మర్చిపోను అనేటటువంటి జ్ఞాపకము వాళ్ళు ఒకటి హృదయంలో వాళ్ళ మదిలో పెట్టుకుంటారు. అట్లాంటి పాఠశాలనే పచ్చలనడుగుడ గ్రామమే వాళ్ళ మదిలో వాళ్ళ హృదయంలో ఎప్పటికీ ఉంటది అని నేను ఆశిస్తున్నా. ఎందుకనంటే వాళ్ళు చాలా ఏదో 2 సంవత్సరాలు ఏడాది కోసం రాలే, 6 నెలల కోసం రాలే, 3 నెలల కోసం రాలే. ఇలా వాళ్ళు 8 నుంచి 13 సంవత్సరాలు అని అంటే ఉద్యోగంలో ఒక్కటే స్కూల్లో వాళ్ళు వెచ్చించి వాళ్ళు ఇచ్చిన సమయం, వాళ్ళు తీసుకున్న కష్టం, వాళ్ళు పడ్డ కష్టం, దాని ప్రతిఫలమే ఇవాళ పచ్చలనాడు కూడా పాఠశాల సక్సెస్ఫుల్ గా వేల్పూర్ మండలంలో ఇవాళ ముందంజలో ఉన్నది అని అంటే ఇగో ఈ బృందమే. వీళ్ళతో పాటు మొన్న కూడా బదిలిపోయి మనం సార్లు మన నుంచి వెళ్ళిపోయినారు. ఈ టీం అంతా మనం జీవితంలో గుర్తు పెట్టుకునేటటువంటి టీం. నేను చదువుకున్నప్పుడు నేను 8th నుంచి 10th క్లాస్ వరకు ఒక టీం చూసిన, అప్పుడు 5 సంవత్సరాలు బెస్ట్ టీమును చూసిన. ఒక మంచి క్యాప్టెన్ అట్లనే ఉంటాడు, ప్లేయర్స్ అట్లనే ఉంటేనే ఏదైతే మన క్రికెట్లో కానీ ఎక్కడైనా మంచి వరల్డ్ కప్స్ ఎట్లా సాధించి విజయాలు ఎట్లా సాధిస్తామో మన పాఠశాలలో కూడా ఆ టీం లగాన్ టీం లెక్క, బందోబస్తు టీం, అట్లా ఒక కంచె లెక్క పాఠశాలకు ఒక కంచె లెక్క ఉండి ఎక్కడ కూడా దానికి గండి పడకుండా, దానికి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా నిరంతరం ఒక హెడ్ మాస్టర్ నుంచి పడితే స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు కసిగా పనిచేసింది. ఏదో పని చేయలే వాళ్ళు, ఇలా దేనికోసం పనిచేసిండ్రు. మనం ఏమనుకుంటున్నామంటే సార్ హోంవర్క్ పెట్టియంగానే అది పోతాం, ఒక అర్ధగంటలో ఫినిష్ చేస్తాం, కూర్చుంటాం, మర్చిపోతాం. మీరు వేసే అర్ధగంట హోంవర్క్ ఇయ్యాలని అంటే ఆ సార్ ఏం చేయాలి, మీకంటే ఒక రోజు ముందు ఇంట్లో పోయిన తర్వాత
మీతో సాయంత్రం దాకా గడిపి మళ్ళీ అక్కడ ఇల్లు కుటుంబం చూసుకొని మళ్ళీ రేపు నా పిల్లలకు నేను ఏం చేయాలని మీకోసం ఒక 2 గంటలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి రేపటి కోసం నా పిల్లలకు నేను ఏం చేయాలి అనేటటువంటి చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ఎట్లుంటుందంటే మళ్ళీ మీరు యాన్యువల్ ఎగ్జామ్లో మీ పొద్దునే 9 o'clock వస్తాడు కట్టవలసి ఇలా అరే కూర్చుందా టైందా వెళ్ళుందా అటు చెడకి తర్వాత గేమ్స్ పర్ఫెక్ట్ తర్వాత ఈవినింగ్ వచ్చిన కొత్తలో 1 hour ఎక్స్ట్రా టైం తర్వాత ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే పిల్లలందరూ జమ చేసుకొని క్లాస్ సరే అందరూ స్టడీ అవర్స్ ఇప్పుడు సార్ చెప్పాలి సూపర్ సార్ వెరీ ఎక్సలెంట్ థ్యాంక్ యూ మీరు మా తర్వాత అట్లనే ఇంకొక సూపర్ చెప్పేలా అట్లనే గంగారెడ్డి సార్ మరి ఇంకో గంగారెడ్డి సార్ మనకు అమ్మాయి సేమ్ టు సేమ్ థ్యాంక్ యూ తర్వాత అట్లనే మా రవీంద్ర సార్ మా మేడం సార్ ఎప్పుడో క్యాంపస్ లో ఫ్రెండ్ ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఏ పనైనా చెప్తే కారణంగా చేసే వ్యక్తి మా రవీంద్ర సార్ ఇది రావాలి అది ఎలాంటి పనైనా సార్ నిజామాబాద్ తప్పేస్తా సార్ ఏడు వాళ్ళు చెప్పి తిరిగి సో థ్యాంక్ యూ సార్ మీరు మీరు సహకారానికి అట్లనే మన గణేష్ సార్ లైక్ పెద్ద లెక్క డెడికేషన్ నిజామాబాద్ చెప్పిన అడ్మిషన్ అయితే సార్ నాకు ఇలా ఫస్ట్ బాగా లేదైంది సార్ అంటే డెడికేషన్ అంటే సార్ ఇంటర్వ్యూ లేదు స్కూల్ ఇంటర్వ్యూ ఎందుకు రాలేదు ఎప్పుడైనా ఇప్పుడే సార్ ఒకసారి అయితే సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఉషారాణి మేడం నిజామాబాద్ చెప్పిన హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను 9:15 కంటే నాకడ ముందే మేడం కనిపించేది షాపులో కూర్చొని ప్రశాంతంగా ప్రమాణం లాగా అంటే మేడం ఎప్పుడు లేచి పూజలు చేసుకొని భాస్కర్ స్కూల్కి వస్తున్నాను మేడం థ్యాంక్ యూ మీరు ఆ 10 సెక్షన్స్ మీరు అన్ని సెక్షన్స్ చెప్పాలంటే మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రభాకర్ సార్ ఈస్ ఎక్స్పర్ట్ వెరీ ఎక్స్పర్ట్ అసలు ఏదన్నా నాకు నాటకం కవిత కావాలంటే సార్ మీకు ఎందుకు నేను చూసుకుంటా కదా 2 నిమిషాలు వేసిస్తాను పాట చెప్పడం నాకు కనుకను పాట చెప్పినప్పుడు సరిగా ఈయన మాట్లాడటం కానీ ఎప్పుడు కామెంట్ చేసుకుంటే పాట చెప్తాను థ్యాంక్ యూ సార్ యు ఆర్ ఆల్సో ఎక్సలెంట్ సార్ ప్రవీణ్ సార్ ఈరోజు పెద్ద స్కూల్ అంటే పిల్లలు ఎవరు పోతలేరు ఏ పొరాలు బాగుంటారు 50 దిమాకారాలు చేసుకోవాలని కానీ మన ప్రవీణ్ సార్ అక్కడ తక్కువ పర్వాలేదు మీరు పక్కన పాఠాలు చెప్తాను ధైర్యంగా మన స్కూల్ కానీ బాగా సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అట్లాగే తర్వాత మనకు పాత వాళ్ళు వెళ్ళి అంతే డెడికేషన్ తో కొత్త వాళ్ళు వచ్చారు కళ్యాణ్ మేడం గాని తర్వాత రాణి మేడం గాని విజయలక్ష్మి మేడం గాని తర్వాత గంగారెడ్డి సార్ గాని సూపర్ సో మనందరం కమిట్మెంట్ తోని ఒక కమిట్మెంట్ ఇంకా పచ్చలు గారు కూడా హై స్కూల్ లేదు ఒక కార్పొరేట్ లెవెల్లో మనం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఉన్నా పర్లేదు మనందరం కలిసి కట్టుగా గట్టి ప్రయత్నంతో ఇంకా దీన్ని మంచి స్థాయికి తీసుకెళ్దామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ అట్లనే మా టీచర్స్ కూడా ఇప్పుడున్న టీచర్స్ కూడా అందరూ సహకారం తీసుకుంటూ ఇంకా పాఠశాల ముందుకు తీసుకెళ్దామని నేను ఆశిస్తూ సో మరొకసారి కొత్తగా వచ్చిన మా టీచర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ మాలో ఒకరిగా ఉంటూ మనందరం కలిసిగా పనిచేద్దామని మీకు హామీ ఇస్తూ అట్లనే వాళ్ళందరికీ ఈ సేవలను గుర్తు చేసుకుంటూ మీరు ఇక్కడ ఉన్న ఈ శ్రమ కంపల్సరీ ఇంత బాగా ఉన్న పిల్లలంటే అది మీ అందరి శ్రమ మేము వచ్చినాము కానీ మేము కొనసాగిద్దాం మీకు మరొకసారి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్